సీమ జిల్లా రామచంద్రాపురం 1వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 4000 పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంచిన 3000ను కలిపి మొత్తం 7000 రూపాయలను అందజేస్తున్నామని మంత్రి వాసంశెట్టి తెలిపారు. వైసీపీ రాక్షస పాలన వల్లనే కేవలం వాళ్లకి 11 సీట్లు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తొలిసారిగా చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న ఆధ్వర్యంలో ఈరోజు తొలిసారి పెన్షన్లు ఇవ్వటం 1వ తారీఖున ప్రారంభించాం. చంద్రన్న గారు ముందే చెప్పారు, మేము 3000 నుంచి 4000 చేస్తాం పెన్షన్ అని. విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం అలా విడతలుగా కాకుండా ఒక్కసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల నిమిత్తం 1000 రూపాయలు ఇస్తానని మాటిచ్చారు. 7000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి 3000 నుంచి 6000 చేస్తా అన్నారు, అది కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా మంచం మీద పడిన బాధితులకి 15000 రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన ఆలోచనతో మరి ఈ రోజున పేదలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ రాక్షస రాజ్యం పోయిన వెంటనే మొన్న 4వ తారీఖు కౌంటింగ్ అయిన వెంటనే ఆడవాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవడం తొలిసారి చూసాం మనం. ఈ నవరత్నాలను పోషించడం కోసం అన్ని పథకాలని రద్దు చేసి పక్కన పెట్టి ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి మేము లక్షలు అందజేస్తున్నామని చూపించుకుని ఓట్లు దండుకుందామనే పిచ్చి ప్రయత్నంలో జనం బుద్ధి చెప్పడం జరిగింది. జీవితాలను మార్చే కొన్ని పథకాలని, లేకపోతే కొన్ని ప్రాణాలను కాపాడే కొన్ని పథకాలని పక్కన పెట్టడం వల్ల